హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టెస్ట్లో అంత బాగానే మనం సెకండ్ టెస్ట్లో ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాం, ఎక్కడ మిస్టేక్ జరిగింది, అలాగే పింక్ బాల్కి రెడ్ బాల్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మనం రెండు ఇన్నింగ్స్లో కూడా 200 రన్స్ మార్క్ అయితే రీచ్ అవ్వలేదు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. కనీసం 200 రన్స్ కూడా స్కోర్ చేయకుండా ఆస్ట్రేలియా లాంటి టీంని డామినేట్ చేయడం అంటే ఇంపాసిబుల్. మన బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రీజన్ మనం ఓడిపోవడానికి. ఒక్క నితీష్ కుమార్ రెడ్డి తప్ప ఎవరూ సరిగ్గా ఆడలేదు. కోహ్లీ అండ్ రోహిత్ లాంటి సీనియర్ ప్లేయర్స్ కూడా సింగిల్ డిజిట్లో అవుట్ అయ్యారు. ఎక్స్పీరియన్స్ ఉన్న రాహుల్, గిల్ అండ్ పంత్ వీళ్ళు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఎవరూ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. అదే మనం ఆస్ట్రేలియాలో చూస్తే హెడ్ 140 రన్స్ కొట్టాడు. దానివల్ల మ్యాచ్ మొత్తం వాళ్ళ సైడ్ టర్న్ అయింది. ఇంకో రీజన్, బ్యాటింగ్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, కానీ రోహిత్కి అంత మంచి రికార్డు లేదు. అలాంటప్పుడు రోహిత్ ఓపెనర్గా రావడమే బెటర్. నితీష్ కూడా చివరిలో రావడం వల్ల తనకి ఎవరి నుంచి సపోర్ట్ అయితే ఉండటం లేదు. నెక్స్ట్ టెస్ట్లో తనకి ప్రమోషన్ వస్తే తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సెకండ్ రీజన్, మన వాళ్ళకి పింక్ బాల్ మ్యాచెస్లో అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అదే ఆస్ట్రేలియా వాళ్ళకి చూస్తే కొద్దిగా మంచి రికార్డ్సే ఉన్నాయి. మనం 4 మ్యాచెస్ ఆడితే ఆస్ట్రేలియా వాళ్ళు 10 మ్యాచెస్ ఆడారు. థర్డ్ రీజన్, రోహిత్ కెప్టెన్సీ. రీజన్ తెలియదు, కానీ రోహిత్ కెప్టెన్సీ అయితే చాలా వీక్గా కనిపించింది. ఏ టైంలో ఎవరిని యూజ్ చేయాలి, ఫీల్డ్ సెటప్ అండ్ యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ మిస్ అయ్యాం. అదే మనం ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చూసుకుంటే మన వాళ్ళు షార్ట్ పిచ్ బాల్ అండ్ బౌన్సర్స్కి ఇబ్బంది పడుతున్నారని కావాలని అదే బాల్స్ వేసి వికెట్స్ తీశాడు. అలాగే ఏ బ్యాట్స్మెన్కి ఎలాంటి టాక్టిక్స్ యూజ్ చేయాలి, ఏ ఏరియాలో వీక్గా ఉన్నాడు, అలాంటి వాటి మీద ఒక ఐడియా అయితే ఉంది. నితీష్ని కూడా అలానే అవుట్ చేశాడు. ఎవరు పెట్టని ప్లేస్లో ఫీల్డర్ని పెట్టి కావాలని అటు సైడ్ అటాక్ చేసేలా బౌలింగ్ వేశాడు. ఇలా కొన్ని విషయాల్లో ప్యాట్ కమిన్స్ బెటర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, బౌలింగ్ లైనప్. ఆస్ట్రేలియా వాళ్ళు చూస్తే స్టార్క్, కమిన్స్, ఈవెన్ బోలాండ్ కూడా మంచిగా బౌలింగ్ వేశారు. స్టార్క్ అయితే తనని పింక్ బాల్లో కింగ్ అని ఎందుకంటారో ప్రూవ్ చేసుకున్నాడు. బోలాండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా సరే వికెట్స్ తీసి హెల్ప్ చేశాడు. మన ప్లేయర్స్లో అదే మిస్ అయింది. కానీ బౌలర్స్ మిస్టేక్ అయితే మరీ ఎక్కువ లేదు, కొద్దిగా బెటర్. ఎక్కువగా మన బ్యాటర్స్నే బ్లేమ్ చేయాలి. ఇంకా ఆస్ట్రేలియా లాస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోవడం కూడా ఒక రీజన్. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి కంబ్యాక్ ఇస్తామని స్టార్క్ అండ్ కమిన్స్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ప్రూవ్ చేసుకున్నారు కూడా. ఆస్ట్రేలియా అలాంటి కంబ్యాక్ ఇచ్చిద్దాం మనం ఆల్రెడీ లాస్ట్ టైం బీజేటీ అండ్ 2023 వరల్డ్ కప్లో చూసాం. T20లో ఆస్ట్రేలియా కొద్దిగా వీక్, కానీ టెస్ట్లో వన్డే ఫార్మాట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆడాల్సింది. ఇంకో రీజన్, మన వాళ్ళు ఆస్ట్రేలియాని సెలెక్ట్ చేయటం. ఇదంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదని మీరు అనుకోవచ్చు, బట్ క్రియేట్ చేసింది. వాళ్ళ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది, కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అయిందో చెబుతా. ఫస్ట్ మ్యాచ్లో స్టార్క్ని స్లోగా బౌలింగ్ వేస్తున్నాడని జైస్వాల్ అన్నాడు. సెకండ్ మ్యాచ్లో బ్రిలియంట్ ఇన్స్వింగ్ వర్కర్తో అవుట్ చేశాడు. నెక్స్ట్ లాముస్చేన్ వచ్చినప్పుడు సిరాజ్, హెడ్ అవుట్ చేసినప్పుడు రానా కొద్దిగా ఎక్కువ అగ్రెషన్ చూపించారు. ఇద్దరు కూడా సెకండ్ టెస్ట్లో కుమ్మేశారు. స్పెషల్లీ హెడ్ అయితే రానా వచ్చిన ప్రతిసారి అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఇదంతా చిన్న చిన్న రీజన్స్ అయితే హెడ్ సిరాజ్తో వెల్ బౌల్డ్ అని అంటే సిరాజ్ ఓవర్ అగ్రెషన్ చూపించడం, ఇదైతే మెయిన్ రీజన్. హెడ్తో పాటు ఆస్ట్రేలియా టీం కూడా చాలా హర్ట్ అయింది. అందుకే తరతలు వచ్చిన స్టార్క్ అండ్ కమిన్స్ అటాక్ చేస్తూ గేమ్ ఆడారు. అలాగే మన వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు కూడా యార్కర్ అండ్ బౌన్సర్స్ వేసి ఇబ్బంది పెట్టారు. నార్మల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో స్వింగ్ మీద డిపెండ్ అయిన ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో కమిన్స్ అండ్ స్టార్క్ యార్కర్స్ అండ్ బౌన్సర్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఓవర్కి 2 బౌన్సర్స్ చాలాసార్లు వేశారు. ఎనీవే, ఇప్పుడు ఆ గొడవ అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పింక్ బాల్కి రెడ్ బాల్కి డిఫరెన్స్ చూద్దాం. పింక్ బాల్ గురించి సింపుల్గా చెప్పాలంటే రెడ్ బాల్ కన్నా కొద్దిగా రౌండెడ్గా ఉంటుంది. దీనివల్ల స్వింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వైట్ బాల్ అండ్ రెడ్ బాల్. అండర్ ద లైట్స్ కూడా బాల్ స్వింగ్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల బ్యాటింగ్ ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. బౌలర్స్ ఎవరైతే స్పెషల్లీ స్వింగ్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళని ఎవరు ఆపలేరు. ఇవి మనం ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.